చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు అదే ప్రాంతంలో వాయుగుండంగా పరిణమించింది. దాంతో పాటు ఉన్న క్లౌడ్ ఆర్గనైజేషను, అనుకూల మాన్సూన్ లేదా ఋతుపవన పరిస్థితులు ఉండటం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. మరియు ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ 10 degrees నార్త్ దగ్గర 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ద్రోణి కూడా ఉన్నది. ఈ రెండింటి వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 2 రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం, 3వ రోజు అధికమైన ప్రాంతాల్లో, తదుపరి 4 రోజులు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉత్తర కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు పలు ప్రాంతాల్లో, 3వ రోజు అధికమైన ప్రాంతాల్లో, మిగతా 3 రోజులు పలు ప్రాంతాల్లో, చివరి రోజైన 7వ రోజు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. మరియు రాష్ట్రంలో ఎండ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండటం వలన సంవహన పరిస్థితులతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం రాబోయే 5 రోజులు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. మరియు సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు మొదటి 2 రోజులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ, తదుపరి 3 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్దిష్టంగా రాబోయే వారం రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లా అయిన అల్లూరి సీతారామరాజు, దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా 6 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మొదటి 4 రోజులు వెస్ట్ సెంట్రల్ లేదా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోడరేట్ లేదా మధ్యస్థ గాలులు ఉన్నప్పటికీ 5వ రోజు కొంచెం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు చేప వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా శృంగవరకోటలో గడిచిన 24 గంటల్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం, అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో 5 సెంటీమీటర్లు, పార్వతీపురం జిల్లా పార్వతీపురంలో 5 సెంటీమీటర్లు, పార్వతీపురం జిల్లా సీతానగరంలో 4 సెంటీమీటర్లు మరియు చిత్తూరు జిల్లా చిత్తూరులో 10 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా పాకాల్లో కూడా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.